ఈరోజు సీరియల్లో ఏం జరిగిందంటే, ప్రభావతి కోసం డైటీషియన్ ఇంటికి వచ్చి ప్రత్యేకమైన డైట్ చార్ట్ ఇస్తుంది. అందుకు ప్రభావతి డైటీషియన్కు 8,000 రూపాయలు ఫీజు చెల్లిస్తుంది. అప్పుడు మీనా, ఈ డైట్ కావలసిన సరుకులన్నీ నేను మార్కెట్ నుంచి తీసుకొస్తాను అని చెప్తుంది. అంతేకాకుండా మీనా, ఈ డైట్ ఫుడ్ మీరు తయారు చేసిస్తే ఎంత తీసుకుంటారు అని డైటీషియన్ను అడుగుతుంది. దానికి డైటీషియన్ 300 రూపాయలవుతుంది అని చెప్పడంతో మీనా, ఇకన్నుంచి ఈ డైట్ ఫుడ్ ఎవరికైనా కావాలంటే 300 రూపాయలు చెల్లించాలి అని చెప్తుంది. మరుసటి రోజు మీనా డైట్ ఫుడ్ తయారు చేసి తన అత్తగారికివ్వడానికి కామాక్షి ఇంటికి వెళ్తుంది. అక్కడ చింతామణి తన అత్తగారితో కలిసుండడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదే సమయంలో ప్రభావతి, నువ్వు చెప్పినట్టే మీనాను పూల అలంకరణ పనికి వెళ్లకుండా నేనే ఆపాను అని చింతామణితో చెప్తుంది. ఆ మాటలన్నీ మీనా వింటుంది. దాంతో ఆమె చాలా బాధపడుతుంది. అయినా ధైర్యంగా, నన్ను ఎంత దిగజార్చాలని చూసినా నేను వెనక్కి తగ్గను అని ప్రభావతి, చింతామణి ఇద్దరికీ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక జరిగిన విషయం గుర్తు చేసుకుని వంటగదిలో ఒంటరిగా బాధపడుతుంది. అప్పుడు శృతితో తన మనసులోని బాధను పంచుకుంటుంది. ఈ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు, ముఖ్యంగా నా భర్తకు తెలియకూడదు. అమ్మతో మళ్లీ గొడవలు జరగటం కాని శృతి మాత్రం మనసులో, ప్రభావతిని నేను వదిలిపెట్టను, ఆమె చేసిన పనికి తగిన బుద్ధి చెబుతాను అని అనుకుంటుంది. మరుసటి రోజు ప్రభావతి, మనోజిద్దరూ డైట్ ఫుడ్ ఇవ్వమని మీనానడుగుతారు. అప్పుడు మీనా, ముందు 300 రూపాయలు చెల్లించండి, తర్వాత డైట్ ఫుడ్ ఇస్తాను అని అంటుంది. దానికి మనోజ్, ఇది ఇల్లా లేక హోటలా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మీనా సరదాగా వేలంపాటలా ధర పెంచటం మొదలుపెడుతుంది. ఇదే సమయంలో శృతి వంటగదిలోకి వెళ్లి ఎవరికీ తెలియకుండా డైట్ ఫుడ్లో చీమల మందు కలుపుతుంది. ఈ విషయం మీనాకు ఏమాత్రం తెలియదు. ఆమె ఆ డైట్ ఫుడ్ను ప్రభావతికి అందిస్తుంది. మరోవైపు రవి, మనోజిద్దరూ పిజ్జా తీసుకుని తింటూ, మమ్మల్ని డైట్ ఫుడ్తో టెంప్ట్ చేయాలని చూడొద్దు అనంటారు. అసలు ఆ డైట్ ఫుడ్ తిన్న తర్వాత ఏం జరిగింది? శృతి కలిపిన చీమల మందు బయటపడుతుందా? తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి.